E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. బీజేపీ క్లీన్ స్వీప్, 48 స్థానాల్లో విజయకేతనం. తెలంగాణలోనూ అధికారం చేపట్టడానికి భాజపా సిద్ధం, కిషన్ రెడ్డి. ఆస్తి కోసం కుట్రలు పన్ని జగన్ దిగజారిపోయారు, వైఎస్ షర్మిల. అవినీతిలో కూరుకుపోయినందుకే ఢిల్లీలో ఆప్ ఓటమి, ఎంపీ రఘునందన్ రావు. హోరాహోరీగా సాగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 70 అసెంబ్లీ స్థానాల్లో అధికారానికి అవసరమైన మెజార్టీ మార్కు 36 స్థానాలను సునాయాసంగా దాటేసి 48 స్థానాలను గెలుచుకుంది. 22 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడోసారి కూడా ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా హ్యాట్రిక్ జీరోలతో చతికిలపడింది. బీజేపీ ఘన విజయంతో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికార పగ్గాలు చేపట్టనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కు 0, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హామీని నమ్మని ఢిల్లీ ప్రజలు, నోటాతో పోటీ పడుతున్న కాంగ్రెస్ అన్ని స్థానాల్లో మూడో స్థానానికి పరిమితమైన కాంగ్రెస్ ఢిల్లీ ఫలితాల్లో కనిపిస్తున్న తెలంగాణ, కర్ణాటక పాలనకు ప్రతిఫలమంటూ వ్యాఖ్యానించారు. इसीलिए आज मैं दिल्ली जनता से मैं ये गुजारिश करने के लिए आया हूं इतना दूर कि कांग्रेस पार्टी ने जो वादा कर रहा है इस चुनाव में, वादा निभाने का जिम्मेदारी कांग्रेस पार्टी के है. तेलंगाना राज्य के मुख्यमंत्री मैं जिम्मेदार लेऊंगा, दिल्ली में कांग्रेस के सरकार बना दो. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా భారీ విజయం దిశగా దూసుకెళ్తుంది. ఈ ఫలితాలపై కేంద్ర మంత్రి, భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో భాజపా అధికారంలోకి వస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడబోతుందని పేర్కొన్నారు. ఢిల్లీ ఓటర్లకు శుభాకాంక్షలు తెలిపారు. దక్షిణ భారతదేశంలో భాజపాకు మంచి వాతావరణం ఉందన్నారు. కర్ణాటక, తెలంగాణలోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆకాంక్షించారు. ఒక సమర్థవంతమైన నాయకత్వానికి గతంలో జరిగినటువంటి హర్యానా ఎన్నికల్లో గాని, ఇటీవల జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో గాని, ఈనాడు వస్తున్నటువంటి ఢిల్లీ ఫలితాలు గాని చాలా అద్దం పడతా ఉన్నాయి. తెలంగాణలో కూడా మనం అధికారం చేజిక్కోవడం కోసం సిద్ధంగా ఉండాలి. తెలంగాణ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం కోసం సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కార్యకర్తలు అందరం కూడా మనము శాసన మండలి ఎన్నికలు గాని, స్థానిక సంస్థల ఎన్నికలు గాని, రేపు రాబోయేటువంటి రాజకీయ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అందరూ కూడా కలిసికట్టుగా ఒక బలమైనటువంటి రాజకీయ వ్యవస్థగా ఇప్పటికే మనం నిలబడ్డాము. తెలంగాణ ప్రజలను మరొకసారి మనము మరి తప్పకుండా వారికి ధన్యవాదాలు తెలియాలి. గత పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు మనకి ఇచ్చి ఒక ఆశీస్సులు అందజేశారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. రానున్న రోజుల్లో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పార్లమెంట్ లో చెప్పారు ప్రధానమంత్రి గారు, మేము వచ్చి ఇప్పుడే 3 సార్లు అయింది, ఇంకా రానున్న రోజుల్లో చాలా ఉందని చెప్పారు. కాబట్టి మనం 3 సార్లు అధికారంలోకి వచ్చాము, 3 సార్లు మాత్రమే. ఇంకా రానున్న రోజుల్లో ఈ దేశాన్ని 2047లో ఏదైతే ఒక వికసిత్ భారత్ గా అభివృద్ధి చెందిన దేశంగా మనం అభివృద్ధి చేయాలనుకుంటున్నామో దానికి ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది. దేశ ప్రజలు కూడా మన పట్ల విశ్వాసంతో ఉన్నారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా భాజపా ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ గోల్కొండ హోటల్లో భాజపా ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహ సమావేశానికి హాజరైన ఆయన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారని, ప్రజాస్వామ్యబద్ధమైన పాలన కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న 3 ఎమ్మెల్సీ స్థానాల్లో భాజపా విజయం సాధిస్తుందని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మాకు జైలు రాజ్యం మాకొద్దు, మాకు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కావాలి. ఒక నీతి నిజాయితీవంతుడైనటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ఏ విధంగా నీతివంతమైన పాలన జరుగుతుందో, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన జరుగుతుందో అటువంటి పాలన ఢిల్లీలో రావాలని చెప్పి ప్రజలందరూ ఆలోచించారు. అందుకే చీపుడుతో మొత్తం ఊడ్చి సాఫ్ చేసినటువంటి పరిస్థితి అలా ఢిల్లీలో చూస్తున్నాం. వారు వన్ సైడ్ విధంగా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఇలా ఫలితాలు వస్తున్నాయి. తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో, అమిత్ షా గారి యొక్క సూచనల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అతి త్వరలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయి. ఢిల్లీలో మేధావి వర్గంతో పాటు, సామాన్య ప్రజలతో పాటు మేధావి వర్గం అంతా కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసింది. ముఖ్యంగా ఉద్యోగస్తులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసారు. కాబట్టి ఢిల్లీ మాదే, నెక్స్ట్ జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మాయే. ఇక్కడ కూడా మేధావి వర్గానికి అప్పీల్ చేస్తా ఉన్నా, ఉపాధ్యాయులకు అప్పీల్ చేస్తా ఉన్నా, నిరుద్యోగ యువతకు అప్పీల్ చేస్తా ఉన్నా. ఎమ్మెల్సీలో ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ. అధికార పార్టీకి ఓటేస్తే ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారు పార్టీలోకి వెళ్ళి. ఇలా ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రశ్నించేటువంటి భారతీయ జనతా పార్టీకి, పోరాటం చేసే భారతీయ జనతా పార్టీకి, మీకోసం ఉద్యమించే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి ఎమ్మెల్సీలో ఈ 3 ఎమ్మెల్సీలో భారతీయ జనతా పార్టీ గెలిపించండి. ఢిల్లీ మేధావర్గం ఏ విధంగా మంచి నిర్ణయం తీసుకుందో
అదే నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రం నుండి 3 ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాంతంలో నుండి మేధావర్గము ఇలా ఆలోచించి మీ ఓటును వినియోగించుకొని ఢిల్లీ మాదే, ఇక్కడ 3 ఎమ్మెల్సీలు మాయే. అవినీతిలో కూరుకుపోయినందుకే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ అధికారం కోల్పోయిందని భాజపా ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఉచితాలతో అధికారం కైవసం చేసుకోవచ్చని భావించే రాజకీయ పార్టీలకు ఢిల్లీ ఎన్నికలు గుణపాఠమని చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఘన విజయంపై రఘునందన్ రావు హర్షం వ్యక్తం చేశారు. శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఫ్రీబీల వల్లనే అధికారంలోకి వస్తాం, ఉచితాల వల్లనే మళ్ళొకసారి అధికారంలోకి వస్తాం అనేటువంటి అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఢిల్లీ ఎన్నికలన్నిటి ఒక రకంగా గుణపాఠంలాగా కనబడతా ఉన్నాయి. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించి అవినీతి ఊబిలో కూరుకుపోయింది కాబట్టి ఆమ్ ఆద్మీ అనేటువంటి పార్టీ ఈరోజు ఢిల్లీ లోపల ఈ రకమైనటువంటి ఫలితాలని ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఇష్యూ బేస్డ్గా కొట్లాడుతూ ఉన్నాం, సమస్యల్ని చాలా స్పష్టంగా ఐడెంటిఫై చేసి మాట్లాడుతూ ఉన్నాం. రఘునందన్ రావు అనే ఎంపీకి ప్రెసిడెంట్ స్పీచ్ మీద మాట్లాడే అవకాశం ఇస్తే బీసీల కోసం బీసీ రిజర్వేషన్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం 10% మైనార్టీలకు ఇచ్చి బీసీలకు అన్యాయం చేయబోతుంది అని చెప్పి గలమెత్తి నిండు పార్లమెంటు వేదికగా ఈ దేశ ప్రజలందరికీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని చాటి చెప్పేందుకు గొంతెత్తినటువంటి ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొకటి కాదు. రేపు కూడా ఈ 10% బీసీల రిజర్వేషన్లకి కోతబెట్టి మైనార్టీలకు ఇవ్వబోతున్నటువంటి ఈ రిజర్వేషన్లని అడ్డుకునేటువంటి శక్తి ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. నేను ఇవాళ అడుగుతున్న, మహారాష్ట్ర ఎన్నికలలో కన్ఫ్యూజన్ అయింది, గందరగోళమైందని నిన్న మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ, నీ 10 జనపదులు నీ ఏఐసిసి ఆఫీసులున్న ఢిల్లీలో నీకు వచ్చిన ఓట్ల శాతం 5, సింగిల్ డిజిట్ కన్ఫైన్ అయింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో కాంగ్రెస్కి ఇవాళ వచ్చిన ఎన్నికల ఫలితాల్లో వచ్చిన ఓట్ల శాతం 5. ఢిల్లీలో కాంగ్రెస్కి వచ్చిన సీట్లు గాడిద గుడ్డు, వచ్చిన ఓట్లు 5%. అందుకని దయచేసి ఏది పడితే అది మాట్లాడతాం, మైక్ ఉన్నదని నోటికి వచ్చినట్టు మాట్లాడతాం. మహారాష్ట్రలో ఎలక్షన్లలో ఏమైంది, మన పార్లమెంట్లో మేము సమాధానం చెప్పినాం. ఏ అసెంబ్లీలో ఎన్ని ఓట్లు పెరిగినాయి, ఓట్లు పెరిగిన చోట కాంగ్రెస్ ఎన్ని గెలిచింది, బీజేపీ ఎన్ని గెలిచింది అని చెప్పినాం. ఊర్లు కూడా తెలుసుకో, గ్రామ పంచాయతీ ఎన్నికలకి ఓట్లు పెరుగుతాయి, పార్లమెంట్ కంటే అసెంబ్లీ కంటే సర్పంచ్ ఎలక్షన్లకు వచ్చేసరికి. జగన్మోహన్ రెడ్డి తన డిక్షనరీ నుంచి విలువలు, విశ్వసనీయత అనే పదాలను ఎప్పుడూ తీసేశారని ఆయన సోదరి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల విమర్శించారు. షర్మిల మాటలన్నీ అబద్ధాలని మీడియా ముందు చెప్పమని విజయసాయిరెడ్డిపై జగన్ ఒత్తిడి తెచ్చారని మండిపడ్డారు. సొంత తల్లి మీద కేసు పెట్టిన జగన్కు అసలు విశ్వసనీయత అంటే అర్థమే తెలియదంటూ ఆమె ఘాటుగా స్పందించారు. నాకు చెప్పడం జరిగింది, షర్మిలమ్మ అబద్ధాలు చెప్తుంది అని చెప్పమని అడిగినట్లు విజయసాయిరెడ్డి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాలో, ఏ పాయింట్లు మాట్లాడాలో నేనే డిక్టేట్ చేస్తాను, నువ్వు నోట్ చేసుకో అని సాయిరెడ్డి గారితో చెప్పారట. తర్వాత సాయిరెడ్డి గారు ఆ ప్రెస్ మీట్ సాయిరెడ్డి గారు వివరంగా చెప్పేసరికి నా వివిడ్ ఇమాజినేషన్తో నేను ఊహించుకునేసరికి నాకే చాలా బాధేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలా దిగజారిపోయారు. ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ గురించి డైలాగులు చెప్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ అంటే ఏమిటో అన్న పదానికి అర్థం కూడా మర్చిపోయారు కాబోలేదు అని నేను అనుకుంటున్నాను. ఒక పక్క సాయిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కోరిక భిన్నంగా నన్ను అబద్ధం చెప్పమంటున్నారు, నాకు వీలు కాదు, నన్ను వదిలేయండి అని బ్రతిమాలుకుంటున్నా మీరు ఒప్పుకోకుండా అబద్ధం చెప్పమని ఒత్తిడి చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప క్యారెక్టర్. ఏ అబద్ధాన్ని ఎంత అందంగా చెప్పాలి అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి డిక్టేషన్ ఇచ్చారట. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మహోన్నతమైన క్యారెక్టర్. రాజశేఖర రెడ్డి గారి 2 బిడ్డలకు అన్ని ఆస్తులలో సమాన వాటా ఉండాలి అన్నది రాజశేఖర రెడ్డి. కర్నూలు జిల్లా ఆదోని మండలం దిబ్బనకల్లో భాజపా ఎమ్మెల్యే పార్థసారథి పారిశుద్ధ కార్మికుడి అవతారం ఎత్తారు. శనివారం గ్రామంలో పర్యటించిన ఆయనకు మురుగు కాలువలు శుభ్రం చేయడం లేదని, దుర్వాసన దోమలతో రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన పారచేత పట్టి మురుగు కాలువలో పూడిక తీశారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నేను చేస్తున్నప్పుడు మీరంతా ఎందుకు చేయలేరు? నేను చేస్తున్నప్పుడు చేయించగలుగుతావా లేదా ఈ పని? నేనే వచ్చి ఇంత చేసినవాడిని, నువ్వు చేయించగలుగుతావా లేదా? నువ్వు వాడి మీద నీ మీద చెప్తూ ఉంటే వీళ్ళంతా ఏమైపోతారు? ఈ బిడ్డలు చూడు ఏమవుతుంది, మన బిడ్డలే కదా వాళ్ళు.
ఇట్లా మురుగుట్లో ఎట్లా ఉంటారు అర్థమైనా అది చూపించడానికి నేను చేశాను. ఈ పని రోజుకు 1 గంట జనాల దగ్గర చేయిస్తే ఊర్లో నీ మీద కంప్లైంట్లు ఉంటున్నా మనస్సు ఉండాలి. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవంగా స్వీకరిస్తున్నామని, విజయం సాధించిన బీజేపీ పార్టీకి కృతజ్ఞతలు, బీజేపీ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నాం. మేము కేవలం ప్రతిపక్ష పాత్రనే కాకుండా ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటామంటూ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. निर्णय सर माथे पर मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं और मैं उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे. हमने पिछले 10 साल में जनता ने जो मौका दिया हमें, उन 10 सालों में हमने बहुत सारे काम किए. शिक्षा के क्षेत्र में, स्वास्थ्य के क्षेत्र में, पानी के क्षेत्र में, बिजली के क्षेत्र में और भी अलग अलग तरीके से लोगों को राहत पहुंचाने की कोशिश की उनकी ज़िंदगी में, और दिल्ली के इंफ्रास्ट्रक्चर को भी हमने सुधारने की कोशिश की. अब जो जनता ने हमें निर्णय दिया है, हम न केवल एक कंस्ट्रक्टिव ऑपोजिशन का रोल निभाएंगे बल्कि हम समाज सेवा, जनता के सुख दुख में काम आना, व्यक्तिगत तौर पे जिसको भी जो ज़रूरत होगी हम लोगों के सुख दुख में हमेशा काम आएंगे. क्योंकि हम राजनीति में कोई सत्ता के लिए नहीं आए, हम राजनीति को एक जरिया मानते हैं जिसके जरिए जनता की सेवा की जा सके, जिसके जरिए लोगों के सुख दुख में काम आया जा सके. वो काम हम करते रहेंगे और हमें आगे भी इसी तरह से जनता के सुख दुख में काम आना है. मैं आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूं. वो बहुत शानदार चुनाव लड़े, बहुत मेहनत की, उन्होंने बहुत कुछ सहा इस पूरे चुनाव के दौरान. उन्होंने बहुत शानदार चुनाव लड़ा. इसके लिए मैं उन सबको, सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूं. नमस्कार. మన ఐరన్ లెగ్ రేవంత్ రెడ్డి పోయి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి 0 సీట్లు తెప్పించేందుకు దేశంలో నరేంద్ర మోదీకి అతిపెద్ద స్టార్ క్యాంపెయిన్ అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి తెలుగు భాషలో ఉన్న తిట్లని తిడుతున్నారు. వేరే వారైతే సిగ్గుతో చచ్చిపోయేవారు. రేవంత్ రెడ్డికి సిగ్గు లేదు కాబట్టి బతుకుతున్నాడంటూ వ్యాఖ్యానించారు. తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని కూడా ఎరకలేదు నాకు. గన్ని రకాలుగా తిడతాను. అది ఎవరు తిట్టేది మళ్ళా? 80 ఏళ్ళోళ్ళు, 90 ఏళ్ళోళ్ళు. నిన్న ఒక మహిళ, ఢిల్లీ ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయట, చూసిరా మీరంతా? సక్సెస్ఫుల్గా మన ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి వేయండు. కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది? ఎంత? నిన్న మొన్నటి దాకా మనని బాగా అన్నాడు కదా 0-0 అని. ఇప్పుడు ఆయనకు కూడా వచ్చింది గాడిది గుడ్డు 0. మనోడు పోయి మొత్తానికి మహారాష్ట్రలో కూడా కొట్టిండు. ఆడ ఇంకా కొన్ని వచ్చినట్టున్నాయి. ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది. ఇప్పుడు అడుగు నాశనం అయింది, ఆడ ఖతమే అయిపోయింది. ఇప్పుడు 0. కానీ ఒక్కటి మాత్రం రాహుల్ గాంధీకి మనందరం మంచిగా సపోర్ట్లు కొట్టి అభినందనలు చెప్పాలి. రాహుల్ గాంధీ అంటే ఏం చేస్తుండంటే దేశంలో యాడాడ నిలబడుతుండో కాంగ్రెస్ పార్టీ అలాగే ఎక్కడెక్కడైతే నిలబడుతుందో వేరుగా అక్కడ బీజేపీని మాత్రం గెలిపించి వస్తున్నాడు. పక్క అక్కడ అందరూ నొడగొట్టి బీజేపీని గెలిపించి వస్తాడు. ఇవాళ ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీకి, బీజేపీకి అతిపెద్ద కార్యకర్త ఎవడన్నా ఉన్నాడా అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. బీజేపీ క్లీన్ స్వీప్, 48 స్థానాల్లో విజయకేతనం. తెలంగాణలోనూ అధికారం చేపట్టడానికి భాజపా సిద్ధం, కిషన్ రెడ్డి. ఆస్తి కోసం కుట్రలు పన్ని జగన్ దిగజారిపోయారు, వైఎస్ షర్మిల. అవినీతిలో కూరుకుపోయినందుకే ఢిల్లీలో ఆప్ ఓటమి, ఎంపీ రఘునందన్ రావు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.